హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఇప్పుడు మనం రైల్వే ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా రైల్వే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ అనేది ఈరోజు మనం స్టార్ట్ అయితే చేయబోతున్నాం. ఫ్రమ్ ఈ రోజు నుంచి మనకు రైల్వే మ్యాథ్స్ సంబంధించినటువంటి దాదాపుగా 3500 పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ప్లస్ ఎన్టీపీసీ CBT 1 ఏదైతే మనకు 128 షిఫ్ట్లు జరిగిందో దాంట్లో మినిమం 20 షిఫ్ట్ల యొక్క మ్యాథ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది అటాచ్ చేస్తూ టోటల్గా మనకి ఇక్కడ ఒక స్పెషల్ బ్యాచ్ అయితే తీసుకురావడం జరిగింది. సో అసలు ఈ యొక్క బ్యాచ్లో ఏముంటుంది అండ్ అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంది, దీనివల్ల మనం ఎగ్జామ్ ఎట్లా క్రాక్ చేస్తాం అండ్ అదేవిధంగా వాట్ ఆర్ ద స్పెషాలిటీస్, ఈ యొక్క కోర్సులో ఉన్నటువంటి ఫీచర్స్ ఏందనేది ఒకసారి చూద్దాం. తర్వాత దీన్ని ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా దీనివల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో ఆ యొక్క డేటా కూడా చెక్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పటివరకు మనకు దాదాపుగా 72 గంటల పైగా క్లాసెస్ యొక్క డేటా అయితే అప్లోడ్ అయితే అయిపోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది డైరెక్ట్ కోర్స్ యాక్సెస్. పేమెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ యొక్క బటన్ని క్లిక్ చేసి డైరెక్ట్ మీరు కోర్సెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎన్రోల్ ప్రాసెస్ మీకు ఇక్కడ చిన్న డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 176 లెసన్స్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆర్థమెటిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో గత కొద్ది నెలలుగా మనం మ్యాథ్స్ సంబంధించినటువంటి టోటల్ డేటా ఇవ్వడం జరిగింది కదా. సో అవన్నీ మనకి ఇక్కడ లాస్ట్ 4 ఇయర్స్ సంబంధించి. ఓకేనా. సో దీస్ ఆర్ ద లాస్ట్ 4 ఇయర్స్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. అండ్ నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ సెక్షన్స్. ఓకేనా. ప్యూర్ మ్యాథ్స్ సపరేట్ కేటగిరీలు అయితే ఇవ్వడం జరిగింది. జియోమెట్రీ, మెన్సురేషన్ అండ్ అదేవిధంగా ఆల్జిబ్రా, కోఆర్డినేట్ జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ అండ్ అదేవిధంగా హైట్స్ అండ్ డిస్టెన్సెస్. టోటల్ 7 టాపిక్స్ అయితే మనకి ఇందులో కవర్ అవుతుంది. అండ్ అదేవిధంగా వీటితో పాటు మనకి ఇంకా ఇంపార్టెంట్ అయింది బేసిక్స్. ఓకేనా. సో బేసిక్ థియరీ అని మీకు బైలింగ్వల్ ఇక్కడ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. సో ఇది మొత్తం కూడా ఆర్థమెటిక్. ఓకేనా. ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ వేస్గా మీకు ఇక్కడ ఆర్థమెటిక్ యొక్క డేటా అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి మరి సపరేట్గా చేయడం జరిగింది. ఎందుకంటే కొద్దిమందికి ప్యూర్ మ్యాథ్సే వీక్గా ఉంటుంది, కొద్దిమందికి ఆర్థమెటిక్ వీక్గా ఉంటుంది. కాబట్టి మీకు ఇక్కడ స్పెషల్ కేర్ అయితే ప్యూర్ మ్యాథ్స్ బేస్ పైన తీసుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ప్యూర్ మ్యాథ్స్ యొక్క డేటా. ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ఫైల్స్ డౌన్లోడ్. ఓకేనా. గత కొద్ది కాలంగా మీరు అడుగుతున్నారు కదా సార్ రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సంబంధించి మ్యాథ్స్ యొక్క టోటల్ డేటా. ఓకేనా. మీకు ఇక్కడ టాపిక్ వైజ్గా, ఓకేనా, చాప్టర్ వైజ్గా మీకు ఇక్కడ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. స్టార్టింగ్ మీకు ప్యూర్ మ్యాథ్స్ యొక్క డేటా ఇవ్వడం జరిగింది. జియోమెట్రీ, మెన్సురేషన్, ఆల్జిబ్రా, కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ అదేవిధంగా ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ట్రిగ్నోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్సెస్. సో ఫస్ట్ ఈ యొక్క సెగ్మెంట్ అండ్ దీని తర్వాత మొత్తం కూడా మళ్ళీ మనం ఆర్థమెటిక్. అండ్ లాస్ట్లో చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ డేటా కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఓకేనా. పైన ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ కింద ఏదైతే మేము క్లాసుల్లో చెప్పామో సేమ్ క్వశ్చన్స్ యొక్క డిస్ప్లే పైన క్వశ్చన్ చూపించకుండా ఆన్సర్ చేసినామో సేమ్ క్వశ్చన్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ అయింది మోడల్ క్వశ్చన్స్. సో ప్రజెంట్ అయితే ఇప్పుడే మనం స్టార్ట్ చేసినాం కాబట్టి మోడల్ క్వశ్చన్స్ అయితే కొన్ని అయితే రెడీ చేయడం జరిగింది. ఆల్జిబ్రా 700 క్వశ్చన్లు ఫ్రెండ్స్. ఆల్జిబ్రా 700 క్వశ్చన్లు తీసుకురావడం జరిగింది. సో 700 క్వశ్చన్లు చాలు చేస్తే మీరు ఎంత పర్ఫెక్ట్ అయిపోతారో మీకే తెలుసు కదా. 700 క్వశ్చన్లు ఒక టాపిక్ సంబంధించి. అండ్ అదేవిధంగా పర్సెంటేజెస్ 120 క్వశ్చన్స్, స్క్వేర్ అండ్ క్యూబ్ రూట్స్ అండ్ అదేవిధంగా టైమ్ అండ్ డిస్టెన్స్ ఇట్లా మనకు ప్రతి టాపిక్ వైజ్గా యాడ్ అవబోతున్నాయి. ఓకేనా. సో ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. సో ఇంకా వితిన్ 10 డేస్లో మనం పూర్తిగా అన్ని టాపిక్స్ సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ అని యాడ్ అవుతాయి. అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ వచ్చేసి రెఫరెన్స్గా స్టడీ మెటీరియల్స్. సో తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో. సో 2 స్టడీ మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా దీంతో పాటు మీకు ఇంకేం కావాలి ఫ్రెండ్స్, ఎడిషనల్గా ఎన్టీపీసీ CBT 2 క్రాక్ చేయాలండి. ఎన్టీపీసీ CBT 2 అంటే లాస్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి డేటా కావాలి కదా. ఓకేనా. ఎన్టీపీసీ CBT 2 మనం 2021 క్రాక్ చేయాలి అంటే మనకు 2017 యొక్క డేటా కూడా కావాలి కదా. సో ఆ యొక్క డేటా కూడా మనకి యొక్క కోర్సులో అటాచ్ అవ్వడం జరుగుతుంది. విత్ ఎన్టీపీసీ CBT 1 మనకు 2021లో జరిగినటువంటి 20 ఎన్టీపీసీ CBT 1 క్వశ్చన్ పేపర్ల యొక్క మ్యాథ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ అటాచ్ అవబోతుంది. సో ఈ విధంగా మీకు క్వశ్చన్ పేపర్ తీసుకుని డైరెక్ట్గా మీకు ప్రతి క్వశ్చన్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ కనిపిస్తుంది కదా, సేమ్ దీన్ని ఇక్కడ తెలుగులో రాయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ ఎట్లా ఆన్సర్ వచ్చిందో కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటిదంటే ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ యూట్యూబ్లో చెప్తే కొన్ని బ్యాడ్ కామెంట్స్ రావడం అండ్ అదేవిధంగా సమ్ అదర్ ఇష్యూస్ అయితే మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం అక్కడ ఎక్కువగా డిస్కషన్ చేసుకోలేం. అది ఒక కోర్సులో అయితే మనం డిస్కషన్ చేసుకోవచ్చు. మన సపరేట్ గ్రూప్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క గ్రూప్లో మన యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా పాయింట్అవుట్ చేసుకోవచ్చు. బ్యాచ్ యొక్క కోర్స్ వ్యాలిడిటీ అనేది మార్చి 2022 దాకా ఉంటుంది. ఎందుకు ఆ యొక్క టైం దగ్గర పెట్టుకున్నాం అంటే మనకు ఆల్రెడీ తెలుసు డిసెంబర్లో మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డిసెంబర్లో మనకి ఎన్టీపీసీ CBT 2 స్టార్ట్ అయినా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ యొక్క 3 నెలలు మనకు గ్రూప్ డి కూడా ఫినిష్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు తక్కువ టైం పెడితే ఏమవుతుందంటే కోర్స్ యొక్క అమౌంట్ తగ్గిపోతుంది. ఇది 1 ఇయర్ పెడితే 400 అవుతుంది. సో మీకు అంత బడ్డెన్ కూడా వద్దు. అందుకని దీన్ని 6 నెలల ప్యాకేజీ పెట్టడం జరిగింది. సో 6 నెలలు మాత్రమే ఈ యొక్క కోర్స్ యాక్సెస్లో ఉంటుంది. ఓకేనా. యొక్క బ్యాచ్ యొక్క వ్యాలిడిటీ కూడా 6 నెలలే. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలో చూద్దాం.
సో ఫస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సైన్ అప్. ఒకవేళ మీరు యొక్క వెబ్సైట్ ఇదే ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఇక్కడ సైన్ అప్ క్లిక్ చేయండి. డైరెక్ట్ మీకు డేటా అనేది ఓపెన్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీకు మొబైల్ యాప్ కూడా రెడీ చేపిస్తున్నాం. మొబైల్ యాప్ కూడా మీకు సపరేట్గా వేరే డాష్బోర్డ్లో వస్తుంది. కొత్త ఇంటర్ఫేస్ వస్తుంది. ఒక్కసారి లాగిన్ ఉంటుంది. డైరెక్ట్గా మీ యొక్క జీమెయిల్ అకౌంట్ తోటి ఒకసారి లాగిన్ అయిపోతే మీ కోర్స్ మొత్తం కూడా యాక్సెస్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, ఆ యొక్క వర్షన్లు మేమైతే రెడీ చేపిస్తున్నాం. మీకు ఇక్కడ 2 వెబ్సైట్లు వస్తాయి ఫ్రెండ్స్. ఒకటేమో మీకు ఇప్పుడు డిస్ప్లే పైన కనిపిస్తుంది, ఇది పీసీ అండ్ ల్యాప్టాప్ వర్షన్లో. అండ్ అదేవిధంగా యాప్ కోసం సపరేట్ వెబ్సైట్ తీసుకున్నాం. అందుకే బటన్ ఎక్కువైంది కాబట్టి మళ్ళీ మ్యాథ్స్ సపరేట్ కోర్స్ పెట్టడం జరుగుతుంది. ఓకేనా, లేకుంటే మాత్రం మీకు ఫౌండేషన్ కోర్సులోనే మ్యాథ్స్ వచ్చేది, ఎట్లాంటి యాడ్స్ లేకుండా అండ్ అదేవిధంగా ఎట్లాంటి ఇష్యూస్ అనేవి లేకుండా. జస్ట్ ఈ యొక్క వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఆల్రెడీ జనరల్ సైన్స్ వాళ్ళకి, ఇది టోటల్ కోర్స్ సంబంధించినటువంటి డేటా. అండ్ అదేవిధంగా ఇది ఓన్లీ మ్యాథ్స్ సంబంధించినటువంటి టోటల్ డేటా. సో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మీరు ఈ యొక్క వెబ్సైట్లో ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మాత్రం యూజర్ నేమ్ లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్లోకి వెళ్ళిపోవచ్చు. లేదు ఒకవేళ మీరు కనుక ఇప్పటివరకు అకౌంట్ క్రియేట్ చేసుకోకుండా ఇక్కడ కింద కనిపిస్తుంది కదా క్రియేట్ ఏ న్యూ అకౌంట్. సో ఇక్కడ నుంచి ఈ యొక్క అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ ఇదే పేజీలోకి వచ్చేస్తారు. ఇక్కడ యాడ్ టు కార్ట్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్గా పేమెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఈ యొక్క కోర్సును ఓపెన్ చేసేయండి. కోర్సును ఓపెన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ కింద కనిపిస్తుంది కదా స్టార్ట్ కోర్స్ అండ్ అదేవిధంగా కంప్లీట్ కోర్స్ అని. సో మీకు కంప్లీట్ కోర్స్ విషయం పక్క పెట్టండి. స్టార్ట్ కోర్స్ పైన క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ యొక్క కోర్స్ స్టేటస్ ఇప్పటివరకు ఎన్ని క్లాసులు కంప్లీట్ చేశారు, ఇంకెంత క్లాసులు కంప్లీట్ చేయాల్సి ఉంది, ఆ యొక్క టోటల్ డేటా అనేది మీకు యొక్క కోర్స్ స్టేటస్ ద్వారా అప్డేట్ వచ్చేస్తూనే ఉంటుంది. అండ్ అదేవిధంగా డైరెక్ట్ కోర్స్ యాక్సెస్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్టార్ట్ కోర్స్ నుంచి చేసుకోవచ్చు. లేదు అంటే మీకు నచ్చిన టాపిక్ని ఓపెన్ చేసేసుకొని నచ్చిన టాపిక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇది గోల్డ్ కలర్లోకి మారిపోయింది కదా, ఇప్పుడు ఈ యొక్క కోర్స్ అని మీకు యాక్సెస్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ క్లాస్ అని మీకు యాక్సెస్లోకి ఉంది. ఓకేనా, సో ఇట్లా మీరు 3 రకాలుగా దీన్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. స్టార్ట్ కోర్స్ అయినా, ఇక్కడ ఈ ఒక బటన్ అయినా, లేదా డైరెక్ట్ కింద స్క్రోల్ డౌన్ చేసేసి ఏ టాపిక్ కావాలన్నా ఆ యొక్క టాపిక్ని ఓపెన్ చేసేస్తే మీరు టోటల్ డేటా అనేది యాక్సెస్లోకి వచ్చేస్తుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డైరెక్ట్ కోర్స్ యాక్సెస్ క్లిక్ చేద్దాం. అండ్ అదేవిధంగా డెమో కోసం ఆల్రెడీ మీకు అక్కడ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేసి మీకు పాయింట్స్ అని కూడా వచ్చేస్తాయి. సో టైమ్ అండ్ డిస్టెన్స్ మీకు ఈ విధంగా క్లాస్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఈ యొక్క బటన్ క్లిక్ చేస్తే ఆ యొక్క బటన్ని క్లిక్ చేస్తే మనకు టోటల్గా ఫుల్ పేజ్ వచ్చేస్తుంది. లేదు నాకు ఫుల్ పేజ్ కాదు, నాకు సైడ్ కూడా కావాలంటే సైడ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, స్క్రోల్ డౌన్ చేసుకోవచ్చు. సో టాపిక్ వైజ్గా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మొత్తం కోర్స్ యొక్క యాక్సెస్ మొత్తం మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఫుల్ స్క్రీన్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఆ యొక్క ఆప్షన్ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, అండ్ అదేవిధంగా ఒకవేళ ఇక్కడ నుంచి హోమ్ స్క్రీన్కి వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా గో టు కోర్స్ హోమ్. సేమ్ మళ్ళీ ఇదే పేజీలోకి వచ్చేసారు. ఒకవేళ మీరు కనుక లాగౌట్ అవ్వాలనుకుంటే మాత్రం జస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా లాగౌట్, క్లిక్ హియర్ టు లాగౌట్, దట్స్ ఇట్. సో పేమెంట్ జస్ట్ మీరు అక్కడ డైరెక్ట్ యాడ్ టు కార్ట్ క్లిక్ చేయండి. ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్లోకి వెళ్ళిపోతారు. లాగిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఆ యొక్క బటన్ పైన క్లిక్ చేస్తే మీకు టోటల్ డేటాని యాక్సెస్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్ మనకు. అయితే ఒక కోర్స్ ఇప్పుడు తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటిదంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ అనేవి ఇంకా దాదాపుగా 3 నెలలు అయితే క్లియర్ కనిపిస్తలేవు. ఈ 3 నెలలు ఎవరైతే క్యాండిడేట్స్కి మ్యాథ్స్ వీక్గా ఉంటారో అండ్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్కి అవైలబిలిటీలో లేకుండా ఉంటారో వాళ్ళందరి కోసం ఈ బ్యాచ్ తీసుకురావడం జరిగింది. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ 2 వెబ్సైట్ల ద్వారా వస్తుంది కాబట్టి డేటా మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. అండ్ అదేవిధంగా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా 100% ఎఫర్ట్ వస్తుంది. ఇక్కడ ఇప్పటికే మనం 3500 ఇచ్చినాం, దాదాపుగా 5500 నుంచి 6000 దాకా ఇచ్చే ప్రయత్నం కూడా చేద్దాం. ఓకేనా, NTPC CBT1 యొక్క దాదాపుగా అన్ని పేపర్లు కూడా ప్లాన్ చేద్దాం. కాకపోతే మనకు చెప్పలేం కదా ఆ యొక్క టైంలోపు మనకు అవుతుందా అవ్వలేదా అని చెప్పలేం కాబట్టి ఈ లోపు మాత్రం మీకైతే కనీసం ఒక 20 పేపర్లు అయితే రెడీ చేసి అయితే మీకు క్లాసెస్ ద్వారా అండ్ అదేవిధంగా డైరెక్ట్ మెటీరియల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ యొక్క కోర్సుని తీసుకోండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క బ్యాచ్లో కొద్దిమంది మాత్రం లిమిటెడ్ క్యాండిడేట్స్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఆ యొక్క ఎంట్రీస్ కూడా ఈ యొక్క మంత్ దాకానే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ మనకి యాక్సెస్ ఉండదు, ఎందుకంటే మీకు టైం ఉండదు. 6 months మీకు ప్రాపర్గా అవైలబిలిటీలో ఉండనప్పుడు మళ్ళీ మీరు కోర్స్ తీసుకున్న యూటిలైజేషన్ చేసుకోలేరు. కాబట్టి ఇప్పుడు తీసుకోండి, యాక్సెస్ చేసుకోండి. ఓకేనా, అండ్ అదేవిధంగా యాప్ కూడా మనకి జస్ట్ 1 weekలో యాక్సెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు కోర్స్ తీసుకున్నా కూడా తర్వాతనే మీకు యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కోర్సుని మీరు డైరెక్ట్గా గూగుల్ సెర్చ్లో కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. జస్ట్ గూగుల్ సెర్చ్లో మన యొక్క www.srinivasmik.in అని మీరు టైప్ చేసి డైరెక్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి కోర్సెస్ ట్యాబ్లోకి వెళ్ళిపోయినా మీకు పైన ఇక్కడ కనిపిస్తుంది కదా కోర్సెస్, దీనిలోకి వెళ్ళిపోయి మొత్తం సేమ్ ఇదే ప్రాసెస్ చేసి మీకు టోటల్ డేటా వచ్చేస్తుంది. NTPC CBT1 సంబంధించి ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ అవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అండ్ మోస్ట్లీ మనకైతే యూట్యూబ్లో అయితే యాక్సెస్లో ఉండవు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. లేకుంటే మనకు ఆ యొక్క ఇష్యూస్ కనుక జరగకుంటే మాత్రం అన్ని వీడియోలు యూట్యూబ్లో మనం ప్లాన్ చేసేవాళ్ళం. కానీ ఎందుకైనా మంచిది మీకు ఇక్కడ అయితే పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా,
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటారు. ఓకేనా? అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.